హాయ్ ఫ్రెండ్స్. మజా ఆ గయా భాయ్. నెల్లి లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాం. ఏం కావాలంటే జై శ్రీరామ్ అందరికి. ఈరోజు అయితే నేను నా ఇన్స్టాగ్రామ్ ఫీల్డ్లో మాటికి వస్తున్న లొకేషన్ కాడికి అయితే వచ్చిన. అది లొకేషన్ ఏదో కాదు, ఈ కంది దగ్గర ఉండే ఈ గుండం అనమాట. సమ్మర్ కదా, ఈ ఎండలో చాలామంది పోతున్నారు. ఇక మన సంగారెడ్డిలో ఉన్న వ్లాగర్స్ అందరు వెళ్తున్నారు, వీడియోస్ పెడుతున్నారు, మళ్ళీ వెళ్ళాలి అని అంటున్నారు. ఇక చూసి సమ్మర్ ముందే మనకి ఈత అంటే మస్తు ఇష్టం, మనం ఆగుతామా, అందుకే దోస్తులని అందరిని వేసేసుకొని వచ్చేసిన. ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు కదా ఇతరాన్నోడు, వానికే యూట్యూబ్. ఫైనల్లీ లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాం. ఇదే అన్నమాట ఆ గుండము. ఫైనల్లీ వచ్చేసినాం ఈడికైతే. మా గ్యాంగ్ ఇక ఇలా పడ్డది, ప్లానింగ్ సైడ్ దిగుదామా అని చెప్పేసి నేను మొత్తం ఆలోచించేసిన. ఫస్ట్ నేను పడిపోతా, నా వెనకాల శేఖర్, ఆ వెనకాల నువ్వు, అలా కావపడకుండా జుమ్మని ఉరుకుంటా. ఇక వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు అని చెప్పేసి నేను ఫస్ట్ దుంకుదామని వచ్చేసి డేర్ చేసిన అనమాట. అలా వాటర్లోకి దుంకడం, పైకి లేవడం జరిగిపోయినాయి. ఏ పనైనా ఒక్కసారి స్టార్ట్ చేసినామా ఒక్కసారికి ఆపేయం, అందుకే మళ్ళీ దుంకుతానే ఉన్నా నీళ్ళల్లో అయితే. ఇక మా నర్రిగాడు అయితే అప్పుడే పుట్టిన పిల్లోడిని అడక నేర్చుకున్నట్టు వీడు ట్యూబ్తో ఈత నేర్చుకుంటాడు. ఇక అంతలో ఇంకొకరికి మోటివేషన్ ఇచ్చి ఈత రాకపోయినా తాడుగట్టి పైనుంచి దుంకిపించినాం అనమాట. ఇక అలా గంట సేపు ఉందామని వచ్చేసి 3-4 గంటలు ఇళ్ళని ఎంజాయ్ చేసి ఇక బయలుదేరినాం అనమాట. మజా ఆ గయా భాయ్. మజా రిటర్న్ అయితే అయినా మా ఓడేమో అంటూ నేనుండి ఫస్ట్ ఆడ దుఃఖంగానే అనుకున్నా, అరే వాడు అంతా మీద దుఃఖినా కానీ ఏం కావాలంటే. ఇక ఈ రోజుతో మన మినీ బ్లాగ్ ఎండ్. మరిన్ని బ్లాగ్స్ గురించి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఫాలో అయిపోయింది. బాయ్ గాయ్స్. హలో, మీరు వచ్చేటప్పుడు ట్యూబ్ నడుముకు తాడు పట్టి